నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోదం. వైసీపీ నేరస్తులను తయారు చేసే కర్మాగారమన్న మంత్రి రామానాయుడు. పవన్ ను కుల చట్టంలోకి తెస్తే ఊరుకోమని మంత్రి దుర్గేష్ హెచ్చరిక. పొగాకు సంక్షోభం నుంచి రైతులను ఆదుకోవాలి. టొబాకో బోర్డు ఈడీకి సంయుక్త కిసాన్ మోర్చా వినతి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 80కి పైగా ఎజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2004 ఏడాదికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11,000 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు మంత్రి పార్థసారథి వివరించారు. ప్రతి కుటుంబం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చెప్తారు. సో దీంట్లో కూడా అవకాశాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా. మీకు ఒక 2 ఎకరాలు ఉన్నాయి. సపోజ్ ఎక్కడైతే టూరిజంని డెవలప్ చేయాలనుకుంటున్నారో మీకు పొలాలు ఉన్నాయి. మీరు ఒక 5 స్టార్ హోటల్లో నిర్మించలేకపోవచ్చు, కానీ మీ పొలాన్ని పెట్టుబడిగా మీ క్యాపిటల్గా పెట్టి ఇటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనే కోరిక నాకుంది. నా దగ్గర పెట్టుబడి ఒక 10 కోట్ల 20 కోట్ల ఉంది. నేను టైప్ తీసుకుంటున్నాను ఎవరితో, మ్యారియట్టో లేకపోతే హిల్టనో లేకపోతే తాయిస్తోనో. అదే 3-4 రైతులు కలిపి ఒక 2 ఎకరాలు ఉంది, అందరూ కలిపి ఒక 4-5 ఎకరాలు ఉంటే దాన్నే పెట్టుబడిగా పెట్టుకుని ప్రభుత్వం సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. 2024 ఎన్నికల ఓటమి నిరాశతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని వైసీపీ చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎంపీ సానా సతీష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీ అయితే నేరస్తులను తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అని ధ్వజమెత్తారు. ఈడబ్ల్యూఎస్ కాపు రిజర్వేషన్ ను రద్దు చేసి కాపు ద్రోహిగా జగన్ మిగిలిపోయారని విమర్శించారు. మరి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆ రోజు కరివేపాకుల మాదిరిగా మరి కాపుల్ని వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మీరు చూశారు, ఈవేళ ఇప్పుడే చూసాం ఒక ఎంపీగా ఆయనకి పదవులు ఇవ్వడం కానీ, ఈ విధంగా మరి అదేవిధంగా కాపులకి సంబంధించినటువంటి మరి ఈవేళ మీకు నేను ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి నిజంగా అక్కడ మేలు జరిగేది ఆ గోదావరి జిల్లాలో కాపులకే. మరి అటువంటి పోలవరాన్ని కూడా నువ్వు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి ప్రశ్నార్థకం చేసావు. మళ్ళీ ఈవేళ పోలవరాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో విలువలు లేని వ్యవస్థను పెంచి పోషించిన పార్టీ వైసీపీ మాత్రమే అని మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, నైతిక విలువల గురించి వైసీపీ నేతల నుండి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో కూటమి నేతలు లేరని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కుల చట్టంలో బంధించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ఎవరైనా
ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలను చేస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తోకన్ సాహు రాజధాని అమరావతిలో పర్యటించారు. సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అధికారులతో సమీక్షించారు. టిట్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితి, రాష్ట్రంలో మున్సిపల్, హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల తీరుపై ఆరా తీశారు. అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు విజన్ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తోకన్ సాహు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గత 12 ఏళ్ల నుంచి దేశంలో సుపరిపాలన జరుగుతోందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్దిలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్రంలో కూడా 100 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుందన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కులాలు, మతాల నడుమ కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కూటమిలో విభేదాలు రావాలనే ఆలోచనతో ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య ఉద్దేశపూర్వకంగా వైసీపీ వారు తమ యొక్క పబ్బం కట్టుకునే దానికోసం వాళ్ళ యొక్క సావరపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు వాళ్ళు ఏమి చేసుకోలేక ఈరోజు కూటమి ఇంత విధంగా బలపడింది. ఈరోజు గ్రామీణ స్థాయి నుండి ఆ జాతీయ స్థాయి వరకు ఈ యొక్క కూటమి 2-3 పార్టీలు బలంగా ఉన్న తీరుని తట్టుకోలేక ఈరోజు రకరకాల జిమ్మితులు చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి ఎక్కడ కూడా ఆగటం లేదు. కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాట్లు పెట్టే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, ముఖ్యంగా ఆ వర్గానికి సంబంధించిన నాయకులను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక రాజకీయ వికృత క్రీడ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు గతంలో కనుక మనం చూసినట్లయితే వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో పరిపాలనలో బీసీల వర్గాలకు సంబంధించినటువంటి బాపట్లకు సంబంధించినటువంటి ఒక చిన్న కుర్రాడిని ఏ రకంగా వాళ్ళ అక్క కోసం వెళ్తే ఏ రకంగా కాల్చి చంపేశారో మనం చూసాం. పొగాకు సంక్షోభం నుండి రైతులను ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చండూరి రంగారావు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీతో పొగాకు రైతులు చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చండూరి రంగారావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామంటూ కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25, 26, 27 4 రోజుల పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు కూర్చుంటున్నట్లు తెలిపారు. పొగాకు బోర్డు సానుకూలమైనటువంటి పద్ధతుల్లో రైతుల మేలు కోరుతుంది అని మీరు చెబుతున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాము. మీరు ఆ దిశగానే రేపు 25వ తేదీన జరిగేటటువంటి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం మూలంగా మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది అనేటటువంటివి సిఫారసు ఇవ్వండి. ఆ సిఫారసు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ఏదో కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బోర్డు అధికారులు అనేటటువంటి వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉంటారు అని చెప్పాము. వాళ్ళు కూడా అంగీకరించారు. మేము ఉందే రైతుల కోసము, మేము రైతులను ఎలా విస్మరిస్తామండి. కొన్ని మాలో లోపాలు ఉండవచ్చు, అది
స్టాఫ్ తక్కువ అయిన కారణంగానో లేకపోతే పని ఒత్తిడి శాస్తి అయిన కారణంగానో, కానీ మా మనసులో దురుద్దేశాలు లేవు అని వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగా నేను వ్యవహరిస్తానని కూడా మేము భావిస్తున్నాం. సిబిఐ విచారణ చేస్తే తప్ప గాదే సాయికృష్ణ కేసులో నిజాలు బయటపడవని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సిట్ విచారణ పోలీసులను కాపాడే కోణంలో జరుగుతుందని ఆరోపించారు. కేసు నమోదైన వెంటనే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని అంబటి ప్రశ్నించారు. అతను సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దాన్ని కర్మం చేయమని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 కేసులు కృష్ణలంకలోనే అదే పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అదే పోలీస్ స్టేషన్లో రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు. ఏమిటిది? ఎంత దుర్మార్గమయ్యా! కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమన్నా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలామంది గుసగుసలు ఆడుకున్న దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. వెంకటపాలెంలో వెస్ట్ బైపాస్ టోల్ గేట్ వద్ద అధిక టోల్ ఫీలు వసూలు చేస్తున్నారంటూ అడ్వకేట్లు ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. 20 కిలోమీటర్ల పరిధిలోని వాహనాలకు ఉచిత టోల్ అమలు చేయాలని అడ్వకేట్లు డిమాండ్ చేశారు. యూటర్న్ తీసుకున్న వాహనాల నుంచి 2 సార్లు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టుకు వెళ్లే అడ్వకేట్లు ఈ బైపాస్ నుంచి రాయపూడికి వెళ్తుంటారు. సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో న్యాయవాదులు ఆందోళన విరమించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి ద్వారానే స్వావలంబన జరగాలని ధ్యేయంతో ఇండియన్ బ్యాంక్ అనేక పథకాలను ప్రవేశపెడుతుందని ఫైనాన్స్ ఇంక్లూజన్ రూరల్ బ్యాంకింగ్ జీఎం చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహిళా సాధికారక సంఘాలకు రుణాలు అందించే కార్యక్రమంలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. 2026లో 560 కోట్ల రూపాయల రుణాలు అందించే క్రమంలో ఇప్పటికే 2000 ఎంఎస్ఎంఈలకు 3600 కోట్ల రూపాయల రుణాలు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రబాబు, గౌరీ శంకర్రావు, మెప్మాపీడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్ని ఎస్ఎన్జి లోన్స్కు ప్రాసెసింగ్ ఛార్జ్, డాక్యుమెంటేషన్ ఛార్జ్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ను పూర్తిగా మాఫీ చేసింది. ఎస్ఎన్జి మెంబర్స్కి ప్రత్యేకంగా సర్వీస్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో 12, తెలంగాణలో 1 మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ పనిచేస్తున్నారు. డిజిటల్ ఎస్ఎన్జి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎల్జీ మెంబర్స్కి సడలించిన నిబంధనలతో 2 లక్షల గృహ నిర్మాణం కొరకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ మహిళల అభివృద్ధి కొరకు ఎస్ఎల్జీ బ్యాంక్ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి ఉత్తమ విధానాలను అధ్యయనానికి నగర కమిషనర్ మయూర్ అశోక్ ఇండోర్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కమిషనర్ మయూర్ అశోక్ సమావేశమై స్వచ్ఛ భారత్ మిషన్ అమలు, పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, డోర్ టు డోర్ చెత్త సేకరణ వ్యవస్థ, ఘన వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్, రీసోర్స్ రికవరీ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక ఆధారిత మున్సిపల్ పాలన, పరిపాలనా సంస్కరణలు, ఆదాయ వృద్ధి వ్యూహాలు, పౌర భాగస్వామ్య నమూనాలు, సేవల పంపిణీ విధానాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. డీజీ రైతు బజార్ యాప్ ద్వారా తాజా కూరగాయలను ఇండోర్ డెలివరీ చేసే అవకాశాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డీజీ రైతు బజార్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయితే ఈ సేవలను పొందవచ్చు. రైతు బజార్లో దొరికే తాజా కూరగాయలను అక్కడ లభించే రేట్లకే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తామని కృష్ణనగర్ రైతు బజార్ ఎస్టేట్ అధికారి
సురేష్ బాబు, డీజీ రైతు బజార్ స్టోర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. 8 కిలోమీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. అవసరమైన వారు స్లాటెడ్ టైమింగ్ ఎంచుకుంటే ఆ సమయంలోనే డెలివరీ ఇస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డిజీ రైతు బజార్ అని చెప్పి మనకి గవర్నమెంట్ వారు తీసుకొచ్చిన యాప్ అండి ఇది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి చుట్టూ 8 కిలోమీటర్ రేడియస్లో కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ప్రజలకి త్వరితగా అందించే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. ఇది మనకి ఒక నెల ముందు నుంచి గుంటూరులో స్టార్ట్ అయిందండి. ఇది మనకి గుంటూరులో కృష్ణనగర్లో మరియు చుట్టుముట్టులో అందుబాటులో ఉందండి. ఇవి మనకు మామూలుగా ప్రైవేట్ యాప్స్ కన్నా కూడా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 8 కిలోమీటర్ రేడియస్లో మనకి అందుబాటులో ఉంటుంది. దీంట్లో కూడా మనకి స్లాట్ విధానం ఉంటుందండి. ముందు రోజు సాయంత్రం మనం బుక్ చేసుకుంటే ఎన్ని గంటల్లో మనకి 2ంటికి కానీ మధ్యాహ్నం 2ంటికి కానీ లేకపోతే 3ంటికి కానీ 12 గంటలకు కానీ అలా డెలివరీ ఇచ్చే సిస్టమ్ దీంట్లో తీసుకొచ్చారు. మార్కెట్ రేట్ల కన్నా కూడా ఇది చాలా సులభంగా ఉంటాయండి. మార్కెట్లో మనకి ఇది డబుల్ గ్రేడింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించి డైరెక్ట్గా మనకి వినియోగదారులకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారండి. మామూలు డబుల్ గ్రేడింగ్ చేసేసి పంపిస్తారు మొత్తం. ప్రతి ఒక్కళ్ళు గుంటూరులోనే ఉన్న వాళ్ళు మీకు ఏ రైతు బజార్ అయితే దగ్గర ఉందో చుట్టుకుంట రేడియస్ లేదా చుట్టుకుంట కృష్ణానగర్ రైతు బజార్ రేడియస్ లేదా కృష్ణానగర్ రైతు బజార్ రేడియస్లో ఉన్న వాళ్ళు మీరు బుక్ చేసుకుంటే మీకు రైడర్ అనే అతను మీకు తెచ్చి ఇస్తారండి. మీ క్వాలిటీ ఇష్యూ ఉన్న ఏదైనా మీరు రైస్ చేసి మంచి చేసుకుంటే యాప్ కూడా మంచి డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ వారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుచున్నాము. ఇది మీకు పాంప్లెట్స్ కూడా ఇస్తారండి. డిజి రైతు బజార్ యాప్కి సంబంధించింది ఇది. మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా దీంట్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రైతు బజార్ దగ్గరకు వచ్చి ఈవో కానీ ఆఫీస్ లేకపోతే డిజి రైతు బజార్ స్టోర్ ఉంటుంది, అక్కడ కానీ మీరు సంప్రదించాలండి. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇలా అయితే 2027కి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావని స్థానికులు చెబుతున్నారు. రోజురోజుకు నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగానే మౌలిక వస్తువుల ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. నగర ప్రజలు శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆశించిన మేరలో జరగడం లేదు. మంత్రి పెమ్మసాని నిర్దేశించిన ప్రకారం 2027 జులై నాటికి పూర్తయ్యే అవకాశం లేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నగర ప్రజలు మరిన్ని ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రి పెమ్మసాని చెప్పిన విధంగా సిబ్బందిని పెంచి యుద్ధ ప్రాతిపదికన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు జూలై 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పి ఎంపీ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది వర్కర్లను పెట్టించి బాగా స్పీడ్గా పనులు పూర్తి చేస్తామని చెప్పేసి పదే మినిస్టర్ గారు చెప్తా ఉన్నా ఇక్కడ ఆచరణలో చూసుకున్నట్లయితే అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రి వర్యులకు ఉన్నటువంటి శ్రద్ధ ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలను కూడా భావిస్తూ ఉన్నారు. కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నాయి, ఆ డబ్బుడికి సాగట్లా. మరి ఆ మంత్రి గారేమో జూలై నాటికి ఇస్తామని అంటున్నారు. ఇస్తే మంచిది, కానీ బాగానే చేస్తున్నారు. ఈ మధ్య మరి ఈ వర్కర్లు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, మనకైతే తెలియదు. కానీ మొన్న ఆదివారం నాడు వచ్చి చూసా, మళ్ళీ ఈ వారం వచ్చి ఎందుకంటే చూడటానికే వచ్చాను నేను ఎట్లా ఉందని. ఇదే స్పీడ్ అయితే జూలై నాటికి అందదు, వచ్చే పై జూలై నాటికి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,300, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 18,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్
16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000 మాక్సిమం 25,500 మోడల్ 24,500. నెంబర్ 5 మినిమం 15,000 మాక్సిమం 24,500 మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500 మాక్సిమం 25,000 మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500 మాక్సిమం 21,000 మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000 మాక్సిమం 25,500 మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000 మాక్సిమం 24,000 మోడల్ 23,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500 మాక్సిమం 12,000 మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500 మాక్సిమం 11,500 మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000 మాక్సిమం 11,000 మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500 మాక్సిమం 9,800 మోడల్ 9,500. బడిగి మినిమం 8,500 మాక్సిమం 12,000 మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం. వైసీపీ నేరస్తులను తయారు చేసే కర్మాగారమన్న మంత్రి రామానాయుడు. పవన్ ను కుల చట్టంలోకి తెస్తే ఊరుకోమని మంత్రి దుర్గేష్ హెచ్చరిక. పొగాకు సంక్షోభం నుంచి రైతులను ఆదుకోవాలి. టొబాకో బోర్డు ఈడీకి సంయుక్త కిసాన్ మోర్చా వినతి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.